డాక్టర్ గారు, పురుషుల్లో సెక్స్ కోరిక కలిగితే అంగం స్తంభిస్తుంది, మరి స్త్రీలలో ఏమవుతుంది? పురుషుల్లో సెక్స్ కోరిక కలిగితే అంగం స్తంభిస్తుంది. బాగుంది, స్పష్టంగా తెలిసిపోతుంది వాడికి అంగం స్తంభించాలంటే వీళ్ళు సెక్స్ కోరిక కలిగిందిరా అని చెప్పేయచ్చు. కానీ ఆడవాళ్ళు ఏమవుతుందని మనం వస్తే ఆడవాళ్ళలో కూడా మొట్టమొదటి సెక్స్ కోరిక కలిగితే యోనిలోంచి ద్రవాలు కారుతాయి. యోని మార్గం లోపల గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు స్టిమ్యులేట్ అవుతాయి. సెక్స్ పరమైన కోరిక కలగడం స్టిమ్యులేట్ అయ్యి నీరులాగా కారుతుంది, కొంత తడి అవుతుంది, యోని దగ్గర తడి అవుతుంది. అది అలా ఉండగా బ్రెస్ట్ అది కొద్దిగా పెద్దది అవుతుంది, సైజు వృక్షోజాలు పెద్దవి అవుతాయి. ఎందుకని? ఎలా అయితే మగవాడికి సెక్స్ కోరిక కలిగితే పురుషాంగంలోకి రక్త ప్రసరణ ఎక్కువయ్యి రక్తనాళ వ్యాపించి రక్త ప్రసరణ ఎక్కువయ్యి పురుషాంగం గట్టిపడుతుందో, ఆ విధంగానే స్త్రీలలో సెక్స్ పరమైన కోరిక కలిగినప్పుడు వక్షోజాల్లో ఉన్న రక్తనాళాలు వ్యాకోచించి వక్షోజాలు బిగుతుగా మారుతాయి, పెద్దవిగా కూడా అవుతాయి. ఒక్కోసారి మామూలు సైజు కంటే 1/4 సైజు అధికంగా సైజు పెరుగుతుంది. 1/4 వాడుకున్న మామూలు బ్రెస్ట్ సైజు కంటే 1/4 సైజు అదనంగా పెరుగుతుంది అన్నమాట. కారణం ఏంటి? ఎలా అయితే పురుషాంగం స్మాల్ టైంలో మెత్తగా చిన్నదిగా ఉన్నది, సెక్స్ పరం కోరిక పెద్దదిగా లావుగా పెద్దదిగా పొడుగ్గా ఎలా అవుతుందో ఆడవాళ్ళలో కూడా అదేవిధంగా రక్తనాళాల్లో వ్యాకోచం వచ్చి రక్తం చేరి బొచ్చోజా పెద్ద అవుతాయి. ఇంకోటి ఏం జరుగుతుంది? యోని దగ్గర లేబియా మీద యోని పెదవులు అంటాం, అవి ఉబ్బుతాయి. క్లైటోరిస్ మామూలుగా అయితే చర్మం ముడతల మధ్య దాక్కుంటుంది, బఠానీ కింద చిన్నది, అలాంటి పెద్దది అవుతుంది. ఎలా అయితే మగవాడి పురుషాంగం పెద్దది అవుతుందో ఆ రంగానే స్త్రీలలో క్లైటోరిస్ మగవాళ్ళ పురుషాంగాన్ని పోలి ఉంటుంది. చిన్న మాలు బఠానీ కింద అంత ఉంటుంది, అలాంటి బేసం కింద అంత అవుతుంది సెక్స్ పరం కోరిక. అన్నిటికీ ముఖ్యం యోనిలో నుంచి ద్రవాలు నీరు కారణం. ఇదే కాకుండా కండరాలు టైట్గా అవుతాయి, బాగా సెక్స్ వచ్చి కండరాలు టైట్గా, బాడీ అంతా టైట్గా ఉన్నట్లు అనిపిస్తుంది, కండరాలు టైట్గా. ఇవన్నీ స్త్రీలలో సెక్స్ పరంగా. అయితే మగవాడికి అంగం లేచి పెద్దగా మాత్రమే ఆడవాళ్ళు కనబడదు. కానీ ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ కూడా మాత్రం లేడీస్లో కూడా ఉంటాయి. ఆ రంగా తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.